అండి, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. ఇప్పుడు పైటి పిండితోటి సున్నుండలాగా పిండి ఫ్రై చేసి చూస్తానండి. ఇలా కారం వాటిల్లో ఏదైనా కారం రాకుండా ఇలా నీళ్లు మరగ్గాసుకొని నీట్గా ఇలా కారం ఏదైనా ఉంటే పోద్ది. కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు నెయ్యి, అంటే నేతిలో వేపుకోవాలి పిండిని. పైటి పిండి అంటే రాగి పిండి. చూడండి, ఈ గరిటెతోటి ఇప్పుడు 4 స్పూన్లు వేసాను. దోరగా చిన్న మంట మీద వేయించుకోవాలి, మాడిపోతలేక. ఇలా దోరగా, ఇదిగో పచ్చిపిండికి ఈ రెండింటికి తేడా చూడండి. ఇలా దోరగా, ఇది పచ్చిపిండి, ఇది వేయించిన పిండి. ఇలా దోరగా వేయించుకోవాలి, మాడకుండా కింద పెట్టుకొని వేయించుకోవాలి. చల్లారిన తర్వాత బెల్లం కలుపుకోవాలి. చూడండి, ఇలా జార్లో వేసుకోండి. బెల్లము తక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు. చూడండి, ఇలా ముక్కలు చేసి దీంట్లో కొట్టే బెల్లం. ఇది అక్కర్లేదు సామని, డీస్ అక్కర్లే. కొంచెం వేయాలి సామని బెల్లం, చాలా కొంచెం వేయాలి. బెల్లం వేయాలి, సరిపోవాలి. అదే బెల్లం ఇటుకు ఇదంతా నలుగుద్దా. చూడండి, బెల్లం సరిపోలేదు, ఇంకొంచెం బెల్లం వేసుకుంటున్నాను. పెట్టేసి తీసి సరిపోయిందని చూడు. సరిపోలా. నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని ముద్దలు, మన సున్నుండలు ఉంటాయి కదా, దానిలో ముద్దలు కట్టుకోవటమే. మినపసున్ని ముద్దలు ఉంటాయి కదా, మినపుండలు, సున్నుండలు. చూడండి, చాలా బలం. పిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా తినచ్చు. కప్పేసామని ఉందా దీంట్లో. ఆగరా, వస్తున్నానండి. ఇది వచ్చాడండి. ఇలా ఇట్లా గట్టిగా చుట్టుకోండి ఉండలు. చూడండి, ఇది చుట్టుకొని మళ్ళీ రాత్రి ఉంచుకొని దేవుడికి పూజ చేయాలి. లాస్ట్లో ఇదిగో చూడండి, మన టేస్టీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి, రాగి లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఇదిగోండి, మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్.